అది ఎలా చెప్పాలో అది విశ్వనాథం గాడి ఉద్యోగం పోయిందా బంగారం? ఒకవేళ నేను చెప్పింది నిజమైనా మీరు ఇంకా వాడినే ప్రేమిస్తారా? నో వే. చదువు, డబ్బు, ఉద్యోగం లేకుండా ప్రేమ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? బ్రేకప్ చెప్పి వచ్చేస్తాను. ఫెంటాస్టిక్, మంచి నిర్ణయం. చూడండి, నా పేరు విశ్వనాథం. నేను వాడికంటే బాగా చదువుకున్నాను, వాడికంటే బాగా సెటిల్ అయ్యాను, వాడికంటే మంచి పొజిషన్లో ఉన్నాను. మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంటికొచ్చి నాన్నగారితో మాట్లాడండి. ఆయనకి ఓకే అంటే నాకు ఓకే. తప్పు నీది కాదలే బౌనా, నువ్వు పెరిగిన పరిస్థితులది. ప్రతి మిడిల్ క్లాస్ ఆడపిల్ల ఇంతే. చిన్నప్పటి నుంచి నాన్న పడిన కష్టాన్ని చూస్తూ మిడిల్ క్లాస్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అట్లీస్ట్ తన కాబోయే భర్తతో అయినా తన లైఫ్ రిచ్గా మారాలని, ఆ దరిద్రం పోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే లైఫ్ పార్ట్నర్ విషయంలో బెటర్మెంట్ చూసుకుంటారు. కొంతమంది అమ్మాయిలకి చదవడం చేత కాదు, జాబ్ చేయడం వల్ల కాదు, కానీ వచ్చేవాడికి కోట్లు ఉండాలి, కారు ఉండాలి, హైట్ 6 అడుగులు ఉండాలి, కలరు అమెరికా వాళ్ళ ఉండాలి. దీనమ్మ అన్నోడు మీ దగ్గరికి ఎందుకు వస్తాడే? కాలిందా? కాలిద్దిగా మరి. నేను చదువుకోలేదు, కారణం నా ప్రమేయం లేకుండా నన్ను ఇంటర్లో డీబార్ చేయడం. దానికి రీజన్ ఆ విశ్వనాథం గారు. మై వరల్డ్ సొల్యూషన్స్ అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నాలాగా ప్రతిభ ఉన్న, పని దొరికిన వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించే ఐడియా. దానికోసం కొన్ని ఇయర్స్ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నా. పాకెట్లో 10 రూపాయలు చూసి హేళన చేసావు, కానీ దానికి ముందు రోజే 1.5 లక్షం అప్కమింగ్ కంపెనీలో ట్రేడింగ్ చేశా. దాని వాల్యూ ఇప్పుడు 10 రెట్లు పెరిగింది. ఇవన్నీ నేను ఆ రోజే చెప్పొచ్చు, కానీ నువ్వు ఏది విను మూడ్లో లేవు. పైగా నా పర్సు గురించి మాట్లాడిన మాటలో సగం నా ప్రేమ గురించి కూడా ఆలోచించుంటే బాగుండేది. అమ్మాయిలు గెలిచిన వాళ్ళు అంట పడతారు, కానీ గెలిచాక అభిమానించే వాళ్ళని ఫ్యాన్స్ అంటారు. గెలుపు రాకముందు సపోర్ట్ చేసే వాళ్ళని ఫ్యామిలీ అంటారు. ఫ్యాన్స్ ఎంత ప్రేమించినా చివరికి లైఫ్లో ఉండేది ఫ్యామిలీ. బీ లైక్ ఏ ఫ్యామిలీ, నాట్ ఏ ఫ్యాన్. చివరికి ఒక్క మాట, ఒక అమ్మాయి ఎగ్జామ్ రాసింది, మార్కులు 98 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది. 95 వచ్చాయి. క్లాస్ అంతా అప్రిషియేట్ చేస్తుంది, కానీ ఆ అమ్మాయి మాత్రం 98 రాలేదని డిసప్పాయింట్ అయింది. కానీ అదే క్లాస్లో ఇంకో అమ్మాయి ఉంది, తను బాగానే రాసింది, ఎంత వచ్చినా హ్యాపీ అనుకుంది. తనకు 95 వచ్చాయి. క్లాస్ అంతా అప్రిషియేట్ చేస్తుంది, అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అర్థమైందా? వెన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ యూ విల్ బికమ్ ఏ జీరో. వెన్ యూ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యూ విల్ బికమ్ ఏ హీరో. సీన్ ఏదో ఇన్కంప్లీట్గా ఉందేంటి? దొరికింది. నువ్వు ఇచ్చిందే దాచుకున్నా. ఈ నోట్ తీసుకో. పర్లేదు తీసుకో, ఇదిగో పెట్టుకో. ఈ నోట్ తీసుకో, ఖర్చు పెట్టుకో. ఈ నోట్ చూసినప్పుడల్లా నీ సైన్ చూసినప్పుడు నువ్వు నాకు చేసింది, నా సైన్ చూసినప్పుడు నేను నీకు చేసింది నీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి. నువ్వు ఖర్చు పెట్టుకో. నువ్వు ఖర్చు పెట్టుకోమని 500 ఇచ్చావు కదా, నేను నీ అంత చీప్ కదమ్మా. తీసుకే, దర్జా ఖర్చు పెట్టుకో. అయిపోతే మళ్ళీ అడుగు, మొహమాట పడకు. నీకెంత కావాలని ఇస్తా. ఐఎమ్ సారీ.
ఇవన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకుందాం. పోవే, నాకు నీ మీద కక్ష లేదు, ప్రేమ లేదు. అన్ని ఈ క్షణంతో కడిగేస్తున్నా. 10 రూపాయల కోసం గది తప్పిన ఆవేశం, నేరము న్యాయము మొదలైనది ఓ యుద్ధం. ఆ గురూజీ వచ్చేస్తున్నా. ఎక్కడున్నావురా? సంపంగును రెడీయా? 10 రూపాయల కోసం పొంగిన ఆక్రోశం, స్నేహము ప్రేమము కలిసే చేసిన దహనం, బదులుగా ప్రాణము ఉండగ పొందరులే మరణం. ఆయుధాలు అక్కరలేని రణమిదిరా, రక్తమరక అంత చూడని జగడమురా. 10 రూపాయ, 10 రూపీస్, 10 రూపాయలు. 10 రూపాయల కోసం గతి